మీరు నాతో ఏమైనా మాట్లాడాలా? చెప్పండి. లేదు. ఇది ఇవ్వడానికే వచ్చాను. తన కోడలి కోసం నాన్న ఢిల్లీ నుంచి ప్రేమగా తీసుకొచ్చిన అదే గొలుసు. దీనికోసమే కదా నేను నీకు మాట కూడా ఇచ్చాను. ఇక ఇది లేదనే సాకుతో ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకూడదు. ఇదిగో తీసుకో. గంగా, అది తీసుకో. సరే మేడం. అర్హత లేని వాళ్ళకి ఈ గొలుసు ఇవ్వకూడదన్నావు కదా, మరి దీన్ని తనకెందుకు ఇస్తాను? ఈ గొలుసుని అర్హతున్న వాళ్ళు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఊరి వాళ్ళందరి ముందు నా పరువు తీసిన గొలుసిది. ఆ శత్రువైన తనని ఎంతో ఘనంగా సన్మానించిన గొలుసు ఇది. ఎక్కడ్నుండో వచ్చిన ఆ పరాయి ఆడపిల్ల మెడలో పడిన గొలుసిది. ఇక నాకిది వద్దు. దానికిచ్చిన ఈ గొలుసు ఇక మీదట నాకు అవసరం లేదు. అర్చన మేడం, మనకి దాని అవసరం ఏం లేదు. ఈ గొలుసిచ్చినందుకు తను చాలా బాధపడి ఉంటుంది. మీరు దేవాగారిని అడిగిన వెంటనే సరిగ్గా అలాంటిదే మరో గొలుసు తీసుకొచ్చుండొచ్చుగా. కానీ నా అనుమానం అయితే అది కాదు. ఆడవాళ్ళు ఎదురుగా వస్తున్నారని తెలియగానే ఆమెడు దూరం వెళ్లిపోయే దేవాబాబు ఈరోజు ఆ అమ్మాయిని ఎలా అడిగారు అంటే దాని అర్థం దేవాగారు ఆడవాళ్లకు విరుద్ధంగా ఏం లేరనే కదా. ఆయన అడిగిన వెంటనే గొలుసు తిరిగిచ్చేసిందంటే దేవాగారి మీద ఇష్టం ఉండే ఉంటుంది. గొలుసు తిరిగి అడిగినప్పుడే మీ మీద దేవాగారికి కోపం రాలేదు. ఆ అమ్మాయిని ఎలా అడగాలన్న ఆలోచనలో పడ్డారు. ఆయన పద్ధతి చూస్తుంటే ఏదో విషయం ఉందని నాకు అనుమానంగా ఉంది. ఎవరికి తెలుసు, ఆయన మనసులో కూడా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయేమో. అందుకే కదా ఏమాత్రం ఆలోచించకుండా గొలుసు తీసుకొచ్చారు. పెద్ద కొడుకు భారీగా మరి తను ఈ ఇంటికి ఎప్పుడైనా భారీగా వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది నాకు. అంతా ఆయనకు అనుకూలంగా ఉంది. మరి దేవుడు కూడా వాళ్ళ తరపున ఉన్నాడనిపిస్తుంది. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. తనని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టనివ్వను. వల్లి ఇంకా రాలేదా? మీరు ముందొచ్చేశారు, అది ఇంకా రాలేదు. తాను కూడా రానే. ఇంతసేపు తయారయ్యి తినడానికి టైం లేదని హడావిడిగా బయలుదేరిపోతుంది చూడండి. రా, వచ్చి కూర్చోవల్లి. ఇంకోటి తినొచ్చు కదా. చాలమ్మా. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతో అరుస్తూ ఉండాలి. సరిగా భోజనం చేయకపోతే నీకు ఓపిక ఎలా వస్తుంది? ఓ, దానికెందుకు ఇదంతా? పాఠాలు చెప్తానంతే. అరుస్తూ ఉంటానా ఏంటి? స్కూల్ అమ్మాది. ఏంటి విషయం వల్లి? దేని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు. లేదు వల్లి, ఏదో ఒక విషయం నీ మనసులో ఉంది, అది నాకు బాగా తెలుస్తోంది.
నీ గురించి నాకు ఆ మాత్రం తెలీదా? నేను ఆ గొలుసు గురించి ఇంకా ఆలోచిస్తున్నాను నాన్న. అది మనకి బహుమానంగా వచ్చిన గొలుసు అయి ఉండొచ్చు, కానీ అది మన దగ్గర ఉన్నంత వరకు ప్రమాదమే. హ్మ్, అమ్మ చెప్పినట్టుగానే అది నాకు భారంగా అనిపిస్తోంది. దాన్ని ఏం చేయాలో తెలియడం లేదు. ఏది ఏవైనా నువ్వు ఆ గొలుసు అసలు ఎందుకు తీసుకున్నావు? అమ్మ, నీకు ఇంకా అర్థం కాలేనట్టుంది. ఆ గొలుసు నాకు ఇచ్చినందుకు అక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుంటుంది. ఖచ్చితంగా ఆర్చనే గొడవ చేసుంటుంది. మీరు విన్నారు కదా, ఆ గొలుసుని ఆవిడకి తిరిగి ఇచ్చేస్తానని దేవా సార్ ఆవిడకి మాట ఇచ్చాను అని అన్నారు. అందుకే నేను అలా చేశాను. అందుకనే గొలుసు కోసం సార్ ఇక్కడికి వచ్చారు. వేరొకరికి ఇవ్వాలి అని అప్పుడే సార్ స్పష్టంగా చెప్పేశారు కదా. మనం ఆ గొలుసుని తిరిగి ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో ఏ సమస్య ఉండదు. ఒకవేళ మనం ఆ గొలుసుని తీసుకోలేదు అంటే దేవ్ సార్ దాన్ని తీసుకునేవారే కాదు. ఆ ఇంట్లో ఎటువంటి సమస్య రాకూడదని నేను కూడా ఆ గొలుసుని తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? అది మనకి సంబంధించిందే కదమ్మా. కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ గొలుసుని ఏం చేయాలి అనేదే ఆలోచిస్తున్నాను. అది కూడా నువ్వు దేవ్ సార్కి తిరిగి ఇచ్చేయచ్చు కదమ్మా. సార్ ఇప్పుడు దాన్ని తీసుకోరమ్మా. అదే కదా వచ్చిన సమస్య. ఎవరైనా ఉన్నప్పుడు నువ్వు దాన్ని తిరిగి ఇచ్చేసేయ్. అప్పుడు ఎవరో ఒకరు దాన్ని తీసుకోమని చెప్తారు వల్లి. అది ఆయన అవమానించినట్టు అవుతుందమ్మా. ఆయన మనకి ఎటువంటి కష్టం కలిగించలేదు కదా. మనం అలా చేయకూడదమ్మా. నేను నీకు ఐడియా చెప్తాను. ఎవరికీ ఎటువంటి సమస్య లేకుండా అంతా సర్దుకుంటుంది. బంగారు గొలుసుకు అయితే ఆయన తిరిగి తీసుకోరు. ఆ విలువకు సమానంగా ఏదైనా మనం ఆయనకి తిరిగి ఇస్తే సరిపోతుంది కదా. మీరేమంటున్నారో అర్థం కాలేదు. నువ్వు ఇప్పుడు పనిచేసే స్కూల్లో పిల్లలకి ఒక కంప్యూటర్ ఉంటే బాగుండనుకున్నావు కదా. హ్మ్. ఈ గొలుసు అమ్మేసి ఆ డబ్బులతో నువ్వు మీ స్కూల్ కోసం ఒక కంప్యూటర్ కొని తీసుకెళ్ళు. స్కూల్ ఇప్పుడు వారి ఆధీనంలో ఉంది కదా. అంటే ఇప్పుడు వారికి నువ్వు కంప్యూటర్ని బహుమానంగా ఇచ్చినట్టే అవుతుంది కదా. దాంతో మనకి గొలుసు తిరిగిచ్చేసామనే మనశ్శాంతి కూడా పూర్తిగా దక్కుతుంది. నిజంగా సూపర్ ఐడియా. థ్యాంక్ యూ నాన్న. చాలు చాలు. బాయ్. బాయ్. ఏంటిదంతా? ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఇన్ని బట్టలు సర్దుకొని ఏ ఊరికి వెళ్తున్నారు? అదేంటి నువ్వు అలా అడుగుతున్నావు అర్చన? మరి ఇంకెలా అడగాలి? ఇన్ని బట్టలు సర్దుకుంటుంటే ఎవరైనా అడుగుతారుగా. ఊరెళ్తున్నావు అర్చన. అది మన ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని పేపర్స్ కరెక్ట్ చేయాల్సి ఉంది. నాన్నగారు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే నన్నే కదా తోడుగా బయటికి తీసుకెళ్తుంటారు. అంటే మావయ్య గారు కూడా వస్తున్నారా? నేను నాన్న వెళ్తున్నాం. నాన్న వేరే పని మీద ఊరెళ్ళాలని నాతో చెప్పారు. ఆ పనితో పాటు ఈ పని అయిపోతుందని వస్తానని చెప్పాను. ఆ మావయ్యకి అక్కడ ఆ ఊర్లో అసలు ఏం పనుంది? మీకేమీ చెప్పలేదా? దాని గురించి ఆయన నాకు అసలు ఏమీ చెప్పలేదు. అలాగే నేను కూడా ఆయన ఏమీ అడగలేదు. ఆయనకు ఎన్నో పనులుంటాయి కదా అర్చన. ఏదేమైనా కన్న కొడుకుని వెంట తీసుకువెళ్తున్నారు కానీ ఏమీ చెప్పలేదు. నాన్నకు చెప్పకూడని రహస్యాలు ఏమీ లేవని తెలుసు కదా. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడే చెప్తారు. అందుకే నాన్నగారిని నేను ఎప్పుడు ఏమీ అడగను. అంతేలేండి. దాని గురించి మీకెటువంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకెందుకు? నేనెందుకు ఆలోచించడం? నువ్వు ప్రతిరోజు రాత్రి ఏదో ఒక విషయం గురించి నాతో గొడవ పడుతూనే ఉంటావు అర్చన. ఓ, నేనేమి గొడవ పడ్డం లేదు. నాకు ఆ సరదా కూడా లేదు. మార్తాండపురం ప్యాలెస్ లో ఎటువంటి అధికారము లేని ఒకే ఒక్క పట్టప్రాణిని కదా. దేని గురించైనా అడిగితే నాకు ఇలాగే చెప్తారు. ఇప్పుడు నీకు ఎంత తెలియాలి చెప్పు. ఇప్పుడు నేను ఊరికి బయలుదేరుతున్నాను అర్చన. కనీసం ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వు. ఓ, నా ఒక్కదాని వల్లే మీకు ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది, అంతే కదా. స్నేహితులతో కలిసి బాగా మందు కొట్టినప్పుడు మీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇదిగో బ్యాగ్లో అన్నీ పెట్టేశాను, కానీ మందులు మాత్రమే పెట్టలేదు. పర్వాలేదు, నీ పెట్టుకుంటానులే. సరే. విష్ణు ఇంతవరకు కిందికి రాలేదా? ఇంతవరకు రాలేదు. పాపం తన అన్ని పనులు చక్కబెట్టుకొని రావాలి కదయ్యా. మన దేవాబాబు విషయంలో మీరేదైనా నిర్ణయానికొచ్చారా? అందుకనే కదా నేను వెళ్తున్నది. మిగతా విషయాలన్నీ నేను తెలుసుకుని వస్తాను. వాడికి చెప్పటం లేదు, అదే నా బాధ.
మనకన్నీ సమ్మతం అయ్యాక అప్పుడు తన్ని కూర్చోబెట్టి ఎలాగైనా ఒప్పించాలి మీరు. అలా కాకుండా మనం ముందే ఈ విషయం గురించి తనకి చెప్తే ఎటువంటి లాభం లేకుండా పోతుంది. వయసు దాటిపోతుంది. నేను ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని నాకనిపిస్తోంది. ఈసారైనా మనం అనుకున్నది జరిగితే. నాన్న మీరు రెడీయేనా? నేను నీకోసం ఎదురు చూస్తున్నాను విష్ణు. టైం అయిపోతుంది. వెళ్దామా? సరే నాన్న. వెళ్ళొస్తావా? క్షేమంగా వెళ్ళిరండి. ఇదిగో వస్తామా? బాబు. అర్చన మేడం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మీకేమైనా చెప్పారా? అది ఊరికి వెళ్తున్నానని నాతో చెప్పారంతే. దేనికోసం? అక్కడ మన ఫ్యాక్టరీలో ఏవో పేపర్స్ ని చెక్ చేయాల్సిన పనుంది అని చెప్పారు. అది నిజం కాదనిపిస్తోంది. అందరూ కలిసి ఏదో రహస్యంగా ఒక ముఖ్యమైన పని చేయడానికి వెళ్తున్నారు. విష్ణుబాబుకు కూడా ఈ విషయం తెలుసో తెలీదో నాకు అర్థం కావట్లేదు. అసలు విషయం ఏమిటో నువ్వు నాకు సరిగ్గా చెప్పు గంగా. ఆయనిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళిప్పుడు ఫ్యాక్టరీ పని మీద ఏ ఊరికి వెళ్లడం లేదు మేడం. దేవాగారికి పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం వెళ్తున్నారు. నిజంగానా? ఆ కానీ అది నీకెలా తెలుసు? ఆయమ్మ మెట్ల దగ్గర పెద్దయ్య గారితో మాట్లాడితే నేను స్వయంగా విన్నాను. అంతా కుదిరేదాకా ఎవరికి చెప్పకూడదనుకుంటున్నారు. చూసావా గంగా, కనీసం ఆయన కూడా నాకు దీని గురించి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అర్చనా మేడంకి చెప్పాల్సిన అవసరం లేదో చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇదంతా ఆయమ్మ చేసే పనులే. అయితే మరి ఆ టీచర్ సంగతి? మొదట ఆవిడ నచ్చుంటుంది. అందుకే ఇప్పుడు వాళ్ళింటికెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళింట్లో వాళ్ళు వేరే ఊర్లో ఉంటున్నారా? అయ్యగారు విష్ణుగారు కలిసి ఫ్యాక్టరీ పని మీదే ఊరు వెళ్తున్నారని మనం ఎలా చెప్పగలం? ఈ మార్తాండపురం దాటి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? లోపల కూర్చొని చదువుకోమంటే వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు? క్లాసులో కూర్చోకుండా మీకు ఇక్కడేం పని రా? అందరూ వెళ్ళండి వెళ్ళండి క్లాసులోకి వెళ్ళు. దిగరా కిందకి. ఏంట్రా? ఏంట్రా అది? తల, ఇదేంటని అడుగుతున్నాను. జుట్టు, జుట్టుతో తయారు చేసిన గోపురం ఏమిటని అడుగుతున్నాను. అది స్పైక్. అది స్పైక్ ఏంట్రా? స్పైక్ మళ్ళీ ఇంకోసారి స్పైక్ స్కూల్ వచ్చేటం గుండు చేసి పంపించేస్తాను. జాగ్రత్త. పోరా క్లాసుకు పోరా. స్టాఫ్ రూమ్ లోకి తొంగి చూడడానికి అంతగా ఏముంది ఇక్కడ? ఎవరది అక్కడ టీవీ పెట్టారు? ఎవరక్కడ? టీవీ కాదు మాస్టర్, అది కంప్యూటర్. అది నాకు తెలుసు. కంప్యూటర్ కి టీవీకి తేడా తెలీదా? అది తెలుసు. అది కాదు నేను అడిగేది. దాన్నిక్కడ ఎవరు పెట్టారో అది ముందు చెప్పండి. వల్లి టీచర్ పెట్టారు సార్. వల్లి టీచరా? ఆవిడెందుకు ఇక్కడ పెట్టారు? ఇది ఆవిడ కొనుక్కున్నప్పుడు ఆవిడ ఇంట్లో కదా పెట్టుకోవాలి. టీచర్ స్కూల్ కోసం కంప్యూటర్ ని బహుమానంగా ఇచ్చారు మాస్టర్. బహుమానంగా ఇచ్చారా? అది కూడా ఎంతో ఖరీదైన కంప్యూటరు. ఎవరిని అడిగి చేసింది ఆవిడ ఇదంతా? మాస్టర్, మేం కొత్తగా జాయిన్ అయినప్పుడు అందరికీ మిఠాయిలు పంచిపెట్టాం కదా, అది ఒక సంతోషం. అదే విధంగా ఆవిడ చేసింది. వల్లి టీచర్ స్వీట్స్ ఏమీ కొనుక్కురాలేదు, కంప్యూటర్ కొనుక్కురావాలనుకున్నారు. అది చాలా మంచి విషయం కదా, దానికి అప్రిషియేట్ చేయాలి కదా. ఏదైనా స్కూల్లో హెడ్ మాస్టర్ నేను ఒకడున్నాను కదా, నాకు మాటైనా చెప్పాలి కదా. నేను అంగీకరించాకే కదా తను ఇక్కడ పెట్టాలి. మీరెలాగో ఒప్పుకుంటారు కదా మాస్టర్. ఇందులో సమస్య ఏముంది? అది మీకెలా తెలుసు? అది స్కూల్ కి ఒక కంప్యూటర్ ఎంతో అవసరం. దాన్ని మీరు ఎలా కాదంటారు? ఏదైనా నేను కొంచెం ఆలోచించాలి. దీన్ని ఇక్కడ పెట్టిన తర్వాత వల్లి టీచర్కి చెప్పి మీరు వద్దని చెప్తారా? అప్పుడు ఆవిడ తిన్నగా వీరభద్రం సార్ని అడిగి పెడుతుంది. అప్పుడు మీరు వద్దనందుకు మీ పరువంతా పోతుంది కదా సార్. వల్లి టీచరు అయ్యగారిని అడుగుతారా? ఎతికే ఆ టీచర్ ఎక్కడా?
గుడ్ మార్నింగ్ మాస్టర్ నేను చాలా ట్రై చేశాను పైగా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఓ ఇది మన స్కూల్కి మంచిదే, అవసరమే. పర్వాలేదులే, ఉండనివ్వండి. మాస్టర్ ఏం చేస్తున్నారు? మీరు పవర్ బటన్ కోసం వెతుకుతున్నారా ఏంటి? దీని ప్రారంభోత్సవాన్ని మనం అర్చన మేడంతో చేస్తే ఎలా ఉంటుంది? ఆవిడ చాలా సంతోషిస్తారు కదా. అది అవసరమా సార్? ముందే చెప్పేస్తే మంచిది. తరువాత ఆవిడ దీన్ని చూశారనుకోండి, దీని గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని కోపడతారు. అందుకే నేను అన్నాను ఆవిడతో ప్రారంభిద్దామని. వాళ్ళ స్కూలే కదా. ఆవిడ పిలిస్తే వస్తారా? నేను వెళ్ళి పిలిచాను అనుకోండి, ఆవిడ తప్పకుండా వస్తారు. సార్ మేడం వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. అది నేను చూసుకుంటాను కదా, నేనుండగా ఎందుకు కంగారు? ఈ బొకే ఇస్తే సంతోషిస్తారు. పిల్లలందరూ ఇలా రండి, అందరూ ఇలా రండి. సార్ ఏంటి బొకే ఎందుకు? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నాకు పెళ్లి కాదురా, నీకు పెళ్లి చేస్తాను. నోరు మూసుకొని చెప్పింది విను. చూడండి, ఒక ముఖ్యమైన విషయం. మేడం వచ్చినప్పుడు అందరూ సైలెంట్ గా ఉండాలి. అల్లరి అస్సలు చేయకూడదు. కొంచెం కూడా సౌండ్ రాకుండా ఉండాలి. అర్థమైందా? అందరూ ఒక్కటిగా కలిసి గట్టిగా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పాలి. సరేనా? అర్థమైందా? అందరూ ఒకసారి చెప్పండి. మరీ అంత నెమ్మదిగా చెప్పకండి, చక్కగా ఫాస్ట్ గా చెప్పాలి. అది ఎవరైనా అల్లరి చేస్తే వాళ్ళకి నేను తోలు తీసేస్తాను. చూడండి, మీరు వెళ్ళి టీచర్స్ అందరినీ సిద్ధంగా ఉండమని చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి. అర్చన మేడం వస్తున్నారని భూకంపం వచ్చినట్టు చేస్తున్నారు. రానివ్వు చూద్దాం. ఏంటి మీరందరూ ఇక్కడ నిలబడ్డారు? ఇక్కడేమైనా సినిమా చూపిస్తున్నారా? చూడండి, చెప్పిందంతా గుర్తుంది కదా. అర్చన మేడం వచ్చినప్పుడు అందరూ కలిసి గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి. అర్థమైందా? ఇప్పుడు అందరూ వెళ్ళండి. అర్చన మేడం కి బొకే ఎవరిస్తారు? మీరిస్తారా టీచర్? అయినా ఇలాంటి మంచి పని వల్లి టీచర్ చేస్తే బాగుంటుంది. సరేనా? అయ్యో మాస్టర్ నేను కొత్తగా వచ్చాను సీనియర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇప్పించండి. వీళ్ళందరూ మాత్రం ఏళ్ల తరబడి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా ఏంటి? చూడమ్మా, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వే దీన్ని మేడంకి ఇవ్వాలి. పట్టుకో పట్టుకో. అయ్యో, అర్చన మేడం వచ్చేసారు. రండి 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 మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇక్కడ విశేషం? నేను స్కూల్కి రావాలి అని మీరు చెప్పినప్పుడు ఇక్కడేదో సర్ప్రైజ్ ఉంది అనే కదా నాతో చెప్పారు. సర్ప్రైజ్ నిజంగానే ఉంది మేడం. అదేంటో చెప్తే నీ నోట్లోంచి ముత్యాలు రాలిపోతాయా? మీరు దాన్ని స్వయంగా చూడండి. చెప్పడం కంటే చూడడం మంచిదే కదా మేడం. రండి మేడం రండి. పిల్లలు మీరు వెళ్ళండి వెళ్ళండి. రండి మేడం. పదండి మేడం. అర్చన మేడం అలా చూడండి.